ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం, ఇదే యెహోవా వాక్కు అనే వాగ్దానం ఇచ్చాడండి. పరిశుద్ధాత్ముడు ఇద్దరు తెలిసి ప్రార్థన చేసి యేసులు చెల్లించి మళ్ళీ ప్రార్థిస్తూ దేవుడి వాగ్దానం ఇచ్చారండి. నేను స్టాటస్ పెట్టిన అక్కడ అవునండి. అందరినీ కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ త్యాగం చేస్తున్నాను. బైబిల్ అధ్యాయం పూర్తి రాస్తాను. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, నీకు విరోధం పైన ఏ ఆయుధం వర్తిల్దని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. దీనికి రిలేటెడ్గా మరి యెషయా 58వ వచనములో నన్ను మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారంటే, నన్ను నీతిమంతునిగా వేయించువాడు ఆసన్నుడై ఉన్నాడు. నాతో వేద్యమాడువాడు ఎవడు? మనము కూడుకొని వేద్యమాడుదాము. నా ప్రతివాది ఎవడు? అతను నా యుద్ధకు రానేమో అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా రోమ పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమే ఉండగా మనకు విరోధి ఎవరు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా సామెతలు 2వ అధ్యాయం 19వ వచనంలో, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండను, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండను అంటున్నారు. ఈ వాక్యాలన్నిటిలో మరి ప్రధాన అంశాలు 3 ఉన్నాయన్నమాట. ఆయుధాల నిరర్ధకత, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తయారైన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని ఇక్కడ భరోసా ఇస్తుందన్నమాట. ఇంకా 2వ పాయింట్ చూసుకుంటే, దోషారోపణలు విమర్శల నుండి దేవుడే తన సేవకులను నిర్దోషులుగా నిరూపిస్తారు అంటున్నారు. ఇంకా 3వ విషయం చూస్తే, దేవుని ఇచ్చు నీతి భక్తుల నీతి మరియు రక్షణ మానవ ప్రయత్నం వల్ల కాక దేవుని ద్వారానే కలుగుతుందని ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీకు పడిన ఏ ఆయుధం కూడా వద్దలేదని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారు అన్నమాట అండి. ఏదైనా అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరసకుంద్ర ఘనమైన నామమునకు ఎలా స్తుతిస్తున్నారు తండ్రి. మమ్మల్ని నిత్యంగా ఆస్వాదించదండి. మా సరిహద్దులు విశాలపరచుందండి. ఈ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మా కీడు రాకుండా దానిలో నుండి మమ్మల్ని తప్పించుందండి. ఇతరులు రాన్నేరు మీ విషయానికి మేందస్తు పంట కృప చొప్పునే అతని మృగంలోని బాగా దయచేయమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తామండి. మేము దిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ఇచ్చేయమని మనం చేసుకుంటామండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.